మనందరికీ తెలిసిందే GOAT ప్రోగ్రాం కోసం లియోనెల్ మెస్సీ ఇండియా చేరుకుంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కి ప్రత్యేకంగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే మెస్సీ కోల్కతా చేరుకున్నారు. గో టూర్ ఆఫ్ ఇండియా పేరుతో 3 రోజుల పాటు ఈ పర్యటన ఉండబోతోంది. శుక్రవారం రాత్రి కోల్కతాకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కోల్కతా ఎయిర్పోర్ట్లో మెస్సీ కోసం ఫ్యాన్స్ పరుగులు తీశారు. మెస్సీని చూసేందుకు జనం ఎగబడ్డట్లుగా తెలుస్తోంది. లేక్ టౌన్లో తన 70 అడుగుల విగ్రహాన్ని మెస్సీ ఆవిష్కరించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి లియోనెల్ మెస్సీ చేరుకుంటారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్తో మెస్సీ ఒక ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. మెస్సీ టూర్ నేపథ్యంలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే చాలా ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి మెస్సీ టూర్ సందర్భంగా. ఒకటి, ఆయన ఒక పెద్ద స్టాచ్యూని ఓపెన్ చేయబోతున్నారు. మరోవైపు హైదరాబాద్ చేరుకున్న తర్వాత మెస్సీతో ఫోటో దిగే అవకాశం కల్పిస్తున్నారు. బట్ అది చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అంటే మెస్సీతో ఒక్క ఫోటో దిగాలంటే మీరు 10 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. 9.5 lakhs ప్లస్ GST, టోటల్ 10 lakhs మీరు పే చేస్తే కానీ మెస్సీతో ఒక ఫోటో దిగలేరు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ముందుగా స్టూడెంట్స్తో ఆయన ప్రాక్టీస్ చేయబోతున్నారు. వాళ్ళకు కొన్ని మెలకువలు నేర్పిస్తారు. ఆఫ్టర్ దట్ మ్యాచ్ ఉండబోతోంది. అయితే జరగబోయేటువంటి మ్యాచ్లో లాస్ట్ 5 నిమిషాల్లో మాత్రమే రేవంత్ రెడ్డి సీఎం కానీ లేదంటే ఇటు మెస్సీ కానీ ఆడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇరు జట్ల తరపు నుంచి వీరిద్దరూ ఆడబోతున్నారు. సో ఓవరాల్గా మెస్సీ ఇండియా టూర్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ టూర్లో భాగంగా ఇప్పుడు కోల్కతాలో ఉన్నారు. కోల్కతాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అక్కడ కూడా ఒక మ్యాచ్ ఉండబోతోంది. షారుఖ్ ఖాన్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. ఇక చాలామంది విఐపీలు VVIPలు ఇక్కడ క్యూ కడుతున్నారు అంటూ తెలుస్తోంది. మొత్తం టికెట్ల ధరలు చూస్తే సుమారుగా 4,000 రూపాయల వరకు అక్కడ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. 3 రోజుల పర్యటన ఓవరాల్గా ఉండబోతుంది. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఈ ప్రాంతాలని ఆయన సందర్శించబోతున్నారు. మొత్తం 70 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరిస్తారు. అక్కడ మమతా బెనర్జీ కలవబోతున్నారంటూ తెలుస్తోంది. సౌరవ్ గంగూలీ కలుస్తారంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ చెప్తున్నారు. ఇక హైదరాబాద్లో తెలంగాణ సీఎం జట్టుతో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్న విషయం మనకు తెలిసిందే. ముంబైలో చారిటీ మ్యాచ్ ఉంటుంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో కూడా ఆయన సమావేశం అవుతారు అంటూ తెలుస్తుంది. అయితే 14 ఏళ్ల తర్వాత కోల్కతాకి మెస్సీ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో చాలా హంగామా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది విఐపీలు VVIPలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూడా సేమ్ మెస్సీతో ఫోటో దిగాలంటే భారీగా ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో మెస్సీతో ఫోటో దిగడానికి 10 లక్షలు మీరు పే చేయాలి. అయితే 100 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలా 10 లక్షలు పే చేసిన వాళ్ళకి మెస్సీతో కొద్దిసేపు మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. కేవలం ఫోటో దిగి పక్కకు రావడమే కాదు, వాళ్ళందరితో మెస్సీ ఇంటరాక్ట్ కూడా అవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్కు ముందు మెస్సీ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఈ ఫోటో సెషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టేడియంకి వెళ్ళి అక్కడ విద్యార్థులతో ఆయన కొద్దిసేపు ఇంటరాక్ట్ అవుతారు. స్టూడెంట్స్తో కొన్ని వాళ్ళకి టెక్నిక్స్ నేర్పిస్తారు. అండ్ దెన్ అసలు మ్యాచ్ ఉండబోతుంది. లాస్ట్ 5 నిమిషాల కోసం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ 5 మినిట్స్లోనే సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మెస్సీ ఇద్దరు కూడా ఆడబోతున్నారు. మనం ఇప్పటికే చూసాం రేవంత్ రెడ్డి సరదాగా ఆడినటువంటి ప్రాక్టీస్ చేసినటువంటి ఆ వీడియోస్ ఎంత హల్చల్ అయ్యాయో. రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా ఉన్నారు. మంచి టీషర్ట్ షార్ట్స్ వేసుకొని ఫుట్బాల్ షూ వేసుకొని చాలా వేగంగా పరిగెత్తుతూ ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ చాలామంది షాక్ అయ్యారు కూడా. అంటే సీఎంలు ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా మ్యాచెస్ ఆడడం కానీ ఇంత యాక్టివ్గా పాల్గొనడం కానీ చాలా రేర్గా మనం చూస్తూ ఉంటాం. బట్ రేవంత్ రెడ్డి అంత ఫిట్గా ఉండడాన్ని చూసి చాలామంది షాక్ అయ్యారు ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు మరి ఈరోజు మ్యాచ్ ఇంకెలా ఉండబోతోంది? అందులోనూ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. మెస్సీ వస్తున్నాడంటే ప్రపంచ దేశాల్లో ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్తో వరల్డ్ వైడ్గా ఈ మ్యాచెస్ని చూస్తారు. వరల్డ్ వైడ్గా ఈ మ్యాచెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదేదో గొప్పగా విపరీతమైన పోటీ ఉంటుందని కాదు, కానీ మెస్సీ ఆడుతున్నాడు. అందులోనూ ఇండియా మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. తెలంగాణ సీఎం ఈ మ్యాచ్లో డైరెక్ట్గా ఆడబోతున్నారు అంటే ఇట్స్ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్
ఫర్ పీపుల్. ముఖ్యంగా తెలంగాణ ఏపీ ప్రజలకు కూడా ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉండబోతుంది ఖచ్చితంగా సీఎం డైరెక్ట్గా దిగి మ్యాచ్ ఆడడం అనేది. అందులోనూ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాప్ సెలబ్రిటీ కదా మెస్సీ వస్తున్నాడు, ఇండియాకు వస్తున్నాడు అంటేనే ఒక పెద్ద న్యూస్. అందులోనూ తెలంగాణలో అడుగు పెడుతున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, ఇక్కడ వాళ్ళతో మ్యాచ్ ఆడబోతున్నారు, సీఎంతో మ్యాచ్ ఆడబోతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ తెలంగాణ పీపుల్ అండ్ తెలుగు పీపుల్. అఫ్ కోర్స్ భారతదేశం అంతా కూడా ఇప్పుడు కోల్కతా వైపు, తెలంగాణ వైపు చూస్తోంది. ఆయన ముంబైలో కూడా పర్యటించబోతున్నారు అంటున్నారు. అండ్ అక్కడ కోల్కతాలో జరగబోతున్నటువంటి ఈవెంట్స్కి షారుఖ్ ఖాన్ కూడా రాబోతున్నారు, మమతా బెనర్జీ ఎలాగో వస్తారు, సౌరవ్ గంగూలీ వస్తారంటున్నారు. ఇంకా చాలామంది క్రికెటర్స్ కూడా అక్కడికి వచ్చి మెస్సీని కలవబోతున్నారని, చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు అంటూ తెలుస్తుంది. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగడానికి ఎలాగైతే ఇక్కడ 10 లక్షలు కడుతున్నారో అక్కడ కూడా అలాగే కడుతున్నారట. చాలామంది రెడీగా ఉన్నారట. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చినటువంటి స్లాట్స్ కంటే ఇంకా ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారట. మేము కడతాం 10 లక్షలు, మమ్మల్ని కలవనివ్వండి మెస్సీని అని చెప్పి అడుగుతున్నారట. సో మీలో ఎంతమంది మెస్సీ ఫ్యాన్స్ ఉన్నారు? మీలో ఎంతమందికి ఆయన గేమ్ అంటే ఇష్టం? ఆయన్ని కలవాలని ఇంట్రెస్ట్ మీలో ఎంతమందికి ఉంది? బట్ ఇట్స్ 10 lakh rupees, 10 లక్షల రూపాయలు పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ మెస్సీకి ఇక్కడ మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని ఆయన ఎక్స్పీరియన్స్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఆయనకి వెల్కమ్ చెప్పే విషయం దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన ఫుడ్ కానీ, ఆయన వెళ్ళే ఈ రూట్ మ్యాప్కి సంబంధించి కానీ అన్నీ చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈరోజు శనివారం రోజు మెస్సీతో పాటు సువారెజ్, దీపాల్ కూడా ఉండబోతున్నారు. ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు ఆటగాళ్ళు శనివారం మెస్సీ హోటల్లో మీట్ అండ్ గ్రీట్ ఉండబోతోంది ముందుగా. ఆ తర్వాత 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆయన ప్రారంభించబోతున్నారు. యువభారతి GOAT కచేరీలో కూడా ఆయన పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మమతా బెనర్జీ అక్కడ కలవబోతున్నారు కోల్కతాలోనే కాబట్టి. షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగూలీ, ఇలా ఇంకా చాలామంది క్రికెటర్స్ ముఖ్యంగా ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారట. అంటే ఆ సమయంలో ఆయన చాలామందిని కలుస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో వారు కూడా కలవడానికి ట్రై చేస్తున్నారు. బట్ చాలా లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అంటూ తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో హైదరాబాద్ చేరుకోబోతున్నారు మెస్సీ. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో హైదరాబాద్లో మరి ఎవరెవరు కలవబోతున్నారు? 100 members 10 lakhs పే చేసిన వాళ్ళు కలవబోతున్నారు. బట్ వాళ్ళతో పాటు ఇంకా మెస్సీని ఎవరెవరు కలవబోతున్నారు? చాలామంది సెలబ్రిటీస్ అక్కడ కోల్కతాలో స్లాట్స్ దొరకని వాళ్ళు, కోల్కతాలో మెస్సీ అపాయింట్మెంట్ కుదరని వాళ్ళు హైదరాబాద్లో ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ రాబోతున్నారని, రాహుల్ గాంధీ మెస్సీని కలవబోతున్నారంటూ తెలుస్తోంది. సో మరింత సమాచారం తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఇస్ ఇట్ ట్రూ రాహుల్ గాంధీ కన్ఫర్మ్గా రాబోతున్నారా? అండ్ ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? ఈజ్ వరల్డ్ ఫేమస్ ప్లేయర్ కదా మెస్సీ అంటే. సో తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు ఇప్పుడు దేశం అంతా చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఫుట్బాల్ దిగ్గజం ఇప్పటికే ఇండియాకు చేరుకున్నారు. ఇండియాకు చేరుకొని దాదాపు 4 రోజుల పాటు ఇటు ఇండియాలో పర్యటించనున్న మొదట కలకత్తాలో ఈ రోజు ఇప్పటికే చేరుకున్నారు. కలకత్తాలో నిన్న శుక్రవారం చేరుకున్న అనంతరం ఈ రోజు అక్కడ ఒక విగ్రహాన్ని అనేది తన విగ్రహాన్ని తాను ఆవిష్కరించనున్నారు. కానీ దాన్ని వర్చువల్ గా మాత్రమే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భద్రత కావచ్చు వాటిని నేపథ్యంలో ప్రస్తుతం వర్చువల్ గా తను బస చేస్తున్నటువంటి హోటల్ నుంచే విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. ఇంకోవైపు అనంతరం ఇటు ముంబై కూడా వెళ్ళనున్నారు. ముంబైలో అక్కడ ఇటు క్రీడకు సంబంధించినటువంటి సౌరవ్ గంగూలీ కావచ్చు, సచిన్ టెండూల్కర్ వీళ్ళతోని ర్యాంప్ వాక్ అనేది ఒకటి షెడ్యూల్ అని ఉన్నది. అనంతరం హైదరాబాద్ కి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు రీచ్ అయిన అనంతరం రీచ్ అయిన అనంతరం ఈ రోజు 7:30 సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ 5 నిమిషాల పాటు ఆట ఆడనున్న దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇండియాలో క్రీడాభిమానులు ప్రతి నలుగురు కలిసిన మొత్తం కూడా మెస్సీ 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 అనే వర్డ్ మాత్రమే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా మెస్సీకి సంబంధించినటువంటి కట్అవుట్స్ కావచ్చు, ప్లకర్స్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా అవి కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా చాలా వరకు టీవీలో చూసిన వాళ్ళు చాలా మంది
కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడంతో చాలా మంది తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు కావచ్చు, తనని లైవ్ లో చూడడానికి ఇటు ఎయిర్పోర్ట్ కూడా చాలా మంది చేరుకుని ఒకసారైనా ఆయన చూడడానికి, ఆయన చూస్తే చాలు జన్మ ధన్యమైనట్లు చాలా మంది అభిమానులు భావిస్తుంటారు. దీంతో ఒకవైపు ఇటు నగరాన్ని కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియాకు ఒక కళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. దీంతో భారీగా ఏర్పడుతుంది, ఎక్కడ కూడా భద్రత లోపం తలెత్తకుండా ప్రస్తుతం కోల్కతాలో ఉన్నారు. కోల్కతాలో విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సీఎం మమతా బెనర్జీని కలుస్తారు. అనంతరం హైదరాబాద్ కి 4 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. 4 గంటల అనంతరం ఇటు హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిన అనంతరం ఇప్పుడు ఉప్పల్ స్టేడియం చేరుకొని అక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ దాదాపు 15 నిమిషాల పాటు అక్కడ స్పెండ్ చేయనున్నారు. ఒకవైపు 10 నిమిషాల పాటు ఆ మ్యాచ్ చూడండి, ఏదైతే రెండు టీంల మధ్య మ్యాచ్ అనేది జరగనుంది. ఆ మ్యాచ్ అయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ అనేది ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. దీనికి రాహుల్ గాంధీకి అటు హైకమాండ్ కి మొత్తం, కాంగ్రెస్ హైకమాండ్ కి మొత్తం కూడా, ఇంకోవైపు సీఎంలకు అందరికి కూడా ఇటు తెలంగాణ మంత్రులు కావచ్చు, ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇన్విటేషన్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు రాహుల్ గాంధీ కూడా ఖరారైనట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇంకోవైపు ముంబైలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం సచిన్ టెండూల్కర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చారిటీ మ్యాచ్ ఆఫ్ బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహం, కరీనా కపూర్ వీళ్ళందరితో కలిసి ర్యామ్ వాక్ కూడా చేయనున్నారు. ఇంకోవైపు మూడో రోజు ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించేటువంటి ఫుట్బాల్ లో అక్కడ పాల్గొంటారు. అక్కడ చిన్నాలను ఎంకరేజ్ చేసేందుకు కూడా అక్కడ కూడా ఒకవైపు అక్కడ ఆ షోలో పాల్గొని అందరినీ కూడా ఉత్సాహపరిచేందుకు కూడా చేయనున్నారు. ఇంకోవైపు ఈ రోజు మ్యాచ్ అయిన అనంతరం, ఉప్పల్లో మ్యాచ్ అయిన అనంతరం రేపు అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ విందు ఏర్పాటు చేయనున్నారు. ఆ విందులో ఇప్పటికే డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ఆయనతో ఫోటో దిగాలనుకుంటారో మెస్సీతోనే, దానికి 10 లక్షలు ప్లస్ జిఎస్టీ చెల్లిస్తే వాళ్ళకి ఫోటో దిగడానికి పర్మిషన్ ఇస్తారు. మొత్తం ఈ ఫోటో దిగడానికి కూడా కేవలం 100 మందికే సాధ్యం అవుతుంటే, దానికి ఉన్నటువంటి టైట్ షెడ్యూల్ కావచ్చు, ఇదంతా కావచ్చు. దీని ప్రకారం 100 మందికే మొత్తం టైం లిమిట్ తో పాటు ఆయన కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం, ఎందుకంటే 12 లక్షలు చెల్లించడంతో 1 to 2 మినిట్స్ వరకు కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పటికే ఉప్పల్ స్టేడియానికి భారీ ఎత్తున ఇటు అభిమానులు కావచ్చు వీరందరూ చేరుకున్నారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అభిమానులందరూ కూడా 4 గంటల నుంచి ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 4 గంటల నుంచే స్టేడియానికి చేరుకోవాలంటూ కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గట్టుదిట్టమైన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే గతంలో కూడా ఇది దాదాపు 2వ సారి రావడం, ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడం మొదటిసారి కావడంతో ఇలాంటివి జరగకుండా ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చాలా ఎలాంటి వాటికి తావు లేకుండా భద్రత పరంగా అన్ని ఏర్పాటు చేశారు. ఇంకోవైపు మ్యూజిక్ కాన్సర్ట్ కావచ్చు, ఇవన్నీ ఉండటంతో ఎలాంటి వాటికి తావు లేకుండా ఇంకోవైపు చాలా మంది గెస్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఫుట్బాల్ కి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులతో పాటు ఇటు క్రికెట్ దిగ్గజాలు కూడా హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆ నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఎలాంటి ఏర్పాటు లేకుండా వచ్చే సెలబ్రిటీలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ తలెత్తకుండా, ఇంకోవైపు ఈ రోజు స్టేడియంకి అటు రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇటు ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వస్తున్నారు. దీంతో ప్రోటోకాల్ ఇష్యూ అనేది తలెత్తకుండా ఎక్కడికక్కడ మొత్తం స్టేడియం మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. రేపు విందు ఏర్పాటు చేశారు, ఫలక్నామా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో 10 లక్షలు కట్టిన వారికి దాదాపు 10 ప్లస్ జిఎస్టీ అంటే 12 లక్షల వరకు వస్తుంది. ఆ 12 లక్షలు కట్టిన వారికి మాత్రమే లోపల అలా ఉంటుంది. అక్కడ ఫోటోతో పాటు స్మాల్ ఇంటరాక్షన్ అనేది మెస్సీతో ఉంటుంది. అనంతరం ఆయన తిరిగి ముంబైకి వెళ్ళనున్నారు. ముంబైలో ఇటు క్రికెట్ దిగ్గజాలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ స్టార్లతో ర్యామ్ వాక్ జర్నీ, ఈ విధంగా 4 రోజుల పాటు